రైట్. ఇది మనకి పాల సముద్రం వాళ్ళు చేశారా లేదా అంటే చేసి ఉండొచ్చు, లేదను వల్ల లేదనుకోవచ్చు. కానీ సత్యం ఏమిటంటే చిలుకుతున్న కొద్దీ ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. చిలకటం అన్నది హార్డ్ వర్క్. రైట్. ఈ హార్డ్ వర్క్ ని మనం ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాం. దీస్ ఆర్ ఆల్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. ఇవి మనం వదిలేసాం. మనం చిన్న చిన్న ప్రశ్నలు అడిగితే కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు జైపూర్ లెగ్ మీరందరూ చూసి ఉంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లిమ్స్ వస్తున్నాయి. ఇవన్నిటికీ మూలమైన ప్రైమరీ సైన్స్ ఏంటి? కార్పెంటరీ. ది ఫస్ట్ లెగ్ వాజ్ ఎ వుడ్ పీస్. The first leg was a wood piece. Now after so many years of struggle, you have made so many changes. Today you have introduced even AI into it. It's able to move. కదా? అట్లాగే మీకు జరుగుతున్న ఈ స్టంట్లు వేస్తున్నారు. వాట్ ఈస్ ది ప్రైమరీ సైన్స్ బిహైండ్ ఇట్? సింప్లీ గుండెకి స్టంట్లు వేస్తున్నారు. Pipe connecting. Plumber. Not even a plumber. A sewage cleaner. We will get down to the next level. మోరీలు బంద్ అయిపోతే వాడు పెట్టి కొట్టి చేశాడు చూసారా? ఇది మోరీని. ఇక్కడ రక్తం పోతుంది, అక్కడ చెత్త పోతుంది. ఆ చెత్త పోయే మోరీలో అడ్డం పడితే వాడు కట్టె పెట్టి కొడతాడు. ఎందుకంటే చచ్చేవాడు లేడు కాబట్టి. ఇది చాలా సన్నది కాబట్టి, దీన్ని బాగా ఉంచాలి కాబట్టి దీనికి ఒక మైక్రో టెక్నాలజీ యూజ్ చేసి చేస్తున్నారు. రైట్. ఇవాళ మీరు చూస్తున్న ప్లాస్టిక్ సర్జరీ, రైట్, గ్రాఫ్టింగ్, చెట్లకి గ్రాఫ్టింగ్ చేస్తున్నాము, రకరకాలైన ఇవన్నీ చేస్తున్నాము, ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు, రకరకాల. ఆల్ దిస్ ఇస్ గ్రాఫ్టింగ్. వీ హ్యావ్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. వన్ స్కిల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ అప్లైడ్ టు మెనీ అదర్ థింగ్స్. ఒక చక్రాన్ని మీరు చూశారు. చక్రం ప్రగతికి మార్గం. ఆ చక్రం ఎప్పుడో 1600 కంటే ముందు మనం చక్రం అన్నాం. ఇంకా చాలా ముందే అని ఉండొచ్చు, బండి చక్రాల దగ్గర నుంచి. కానీ ఆ చక్రాన్ని మనం వాడుతూ ఎన్ని వస్తువులు తయారు చేసాం. చక్రం చేసిన వాడిని గుర్తుపెట్టుకోకపోయినా చక్రాన్ని వాడుతూ చేసాం. సో మనం మన ప్రాథమికతలు, మన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా విస్మరిస్తూ పోతున్నాం. వీళ్ళ స్కూల్ సెలవులు ఆదివారం ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలియదు. రైట్. కానీ మా స్కూల్ సెలవు ఇచ్చినప్పుడు, మా చిన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ దీంట్లో అష్టమి నాడు సెలవు ఇచ్చేవాళ్ళు, అమావాస్య నాడు సెలవు ఇచ్చేవాళ్ళు, పౌర్ణమి నాడు సెలవు ఇచ్చేవాళ్ళు. ఎందుకు? అష్టమి, అమావాస్య, పౌర్ణమి 4 సెలవులు. ఇప్పుడు 4 సెలవులే. కానీ ఈ 4 సెలవుల వెనకాల ఉన్న రీజనింగ్ ఏంటి? ఆకర్షణ శక్తి కాదు. ఆ టైంలో మన ప్యాషన్స్ అన్ని కూడా డిఫరెంట్ లెవెల్లో ఫంక్షన్ చేస్తుంటాయి. చదువు నేర్చుకోవటానికి కావాల్సిన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. ఫోర్సెస్, డ్యూ టు ఫోర్సెస్, రైట్. అందుకని మనకి సెలవు ఇచ్చేవాడు. ఎప్పుడైతే వాడికి ఏకాగ్రత కుదరదో అప్పుడు చదువు చెప్పడం వేస్ట్. రైట్. అది మనం మర్చిపోయి మనం ఇప్పుడు సండే హాలిడే ఇస్తాం. We don't have a science because you say that's all nonsense. I don't believe. సూర్యుడు శక్తినిస్తాడు, చంద్రుడు మీలో రక్తినిస్తాడు, కూరగాయలు